పవిత్రతకి ఒక 2 విషయాలు మీకు చెప్తాను. ఇదే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. విడిచిపెట్టు, నీ యవ్వనేచ్ఛలను విడిచిపెట్టు, పారిపో, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో అని అంటున్నాడు. అబే విడిచిపెట్టనని అంటాం మన ద్వారా. అది ఏది విడిచిపెట్టమని దేవుడు నీకు సెలవిస్తున్నాడో ఈ రాత్రి అది జ్ఞాపకం చేసుకో. నువ్వు దేన్ని పట్టుకొని ఉన్నావో, దేన్ని పట్టుకొని ఎలాడుతున్నావో, దేన్ని పట్టుకొని ఇదే నాకు ఎంజాయ్ని ఇస్తుంది, ఇదే నాకు స్వర్గం, ఇదే నాకు ప్రపంచం, ఇది ఉంటే చాలు నాకు అని తృప్తి పడుతున్నావో, నీ అంతట నీవు నీ భ్రమ అని ఈ రాత్రికాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నావు. అది తాత్కాలికమైన ఆనందమే. ఒకవేళ నువ్వు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నావేమో, ఒకవేళ మందు తాగి ఎంజాయ్ చేస్తున్నావేమో. ప్రియమైన యవనస్తురాలా, దేనికి బానిసై, దేన్ని పట్టుకొని, దేని కోసం పరితపిస్తూ వెంపర్లాడుతూ ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టు, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తిమోతితో మాట్లాడుతున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, వీటన్నిటిని విడిచిపెట్టే. సేవ చేయటం అంటే శిష్యుడిగా కొనసాగటం అంటే మాటలు కాదు, క్రైస్తవుడిగా కొనసాగటం అంటే మాటలు కాదు, భక్తిపరుడిగా చేయటం అంటే మాటలు కాదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితం పూలబాట అనుకుంటారు. నో, అది ముండ్లబాటే. నిజ క్రైస్తవులకి ఈ భూమి మీద హింస కలుగుతుందంట. నిజమైన క్రైస్తవుడు ఇలాంటి కఠినమైనటువంటి విధానంలో వెళ్తూ ఉంటాడు. అయినప్పటికీ దేవుడు తన హృదయంలో సంతోషాన్ని కుమ్మరిస్తాడు. ఎంత పాపాన్ని అసహించుకుంటామో, ఎంత అపవిత్రతకు దూరం అవుతూ ఉంటామో, ఎంత యవనేచ్ఛల నుండి పారిపోతూ ఉంటామో, అనగా వాటిని విడిచిపెడుతూ ఉంటామో, విడిచిపెట్టి పారిపోమంటున్నాడు. కింద పుట్టినోట్లో ఉంటుంది, నీ యవనేచ్ఛల నుండి పారిపో, విడిచి పారిపో. ఈ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు వెంటనే ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. మీకు కూడా గుర్తు రావాలి. యేసేపు ఎంత కరెక్ట్గా యాప్ట్. అసలు తన్ని బలాత్కారం చేయడానికి ఒక స్త్రీ వచ్చి తనని ప్రేరేపణ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నాతో కూడా వచ్చి పాపం చేయి అని తనని ఫోర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని అంట ఆమె చేతుల్లో విడిచిపెట్టి పారిపోయాడంట యేసేపు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? గవర్నర్ అయిపోయాడు, గొప్ప ఆఫీసర్ అయిపోయాడు. తన జీవితంలో ఊహించినంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి కారణభూతుడైపోయాడు. ఒక్క నిర్ణయం, పవిత్రంగా ఉండాలి అనేటువంటి ఆ తపన, ఈ యవ్వనేచ్ఛలని నేను విడిచిపెట్టాలి అనే ఆ కోరిక, దేవుడు ఆలస్యమైన మన జీవితంలో అద్భుత